నమస్కారం ఏపీ జర్నలిజం వార్తలకు స్వాగతం. నా పేరు సుమలత. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. వరద ముంపు గ్రామం బాడవలో రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటన. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా. ప్రతి కేసును వేగవంతం చేయాలని పవన్ కళ్యాణ్కి తల్లి పార్వతి వినతి. పెన్షన్ల పంపిణీ ప్రక్రియలో జిల్లా కలెక్టర్లు పాల్గొనాలని ఆదేశించిన ఏపీ సీఎస్ నీరబ్ కుమార్. తల్లి పిల్ల కాంగ్రెస్ పేరిట ఏపీ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ పెద్ద ఎత్తున విమర్శలు. ఇక డీటెయిల్స్ చూస్తే యలమంచిలి మండలంలో వరద ముంపు గ్రామం బాడవలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించారు. గ్రామాన్ని వరద నీరు దిగ్బంధం చేయడంతో ట్రాక్టర్పై చేరుకొని 4-5 అడుగుల నీటిలోనే తిరిగారు. అక్కడ వరద బాధితులను పరామర్శించి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రభుత్వ సాయంగా 25 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు, కూరగాయలు అందజేశారు. ఇళ్లలోకి పూర్తిగా వరద నీరు చేరిన బాధిత కుటుంబాలకు 3,000 నగదు పంపిణీ చేశారు. ఈ యొక్క తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజలు ఏ రకంగా అయితే ఆశీర్వదించారో ఆ రకంగా కృష్ణమ్మ తల్లి కూడా ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఆశీర్వదించినట్టుగా ఉన్నటువంటి పరిస్థితి. అందుకే గత సంవత్సరం నుంచి అంత ముందు సంవత్సరం కూడా నిండినటువంటి శ్రీశైలం డ్యాము మరి ఈ రోజు దాని కెపాసిటీ 215 టీఎంసీలు అయితే ఈ రోజు ఆల్రెడీ 203 టీఎంసీల వరకు కూడా నీటి నిండినటువంటి పరిస్థితుల్లో ఏదైతే దానికి 5 స్పిల్వే గేట్లు కూడా ఈ రోజు ఓపెన్ చేసి కిందకి 1,35,000 క్యూసెక్కుల నీరు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి నిన్ననే విడుదల చేయడం జరిగింది. కృష్ణా డెల్టా ఏదైతే ఉందో వారికి కూడా త్రాగునీరు, సాగునీరు కూడా అందించేటువంటి విధంగా ఏదైతే శ్రీశైలంకి రోజుకి దగ్గర 4 లక్షల క్యూసెక్కులు పైబడి నీరు ఏదైతే వస్తుందో దాన్ని ఆ రోజే మేము క్యాలిక్యులేట్ చేసి రాయలసీమ పూర్తి అవసరాలు తీర్చేటువంటి విధంగా పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని మేము విడుదల చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే వెలుగోడు, అదేవిధంగా హంద్రీనివా వాటిని కూడా నీటిని విడుదల చేయమని ఆ రోజే వారం రోజుల క్రితమే ఆదేశించడం జరిగింది. అంటే ప్రస్తుతం ఏదైతే పోతిరెడ్డిపాడు ద్వారా వెలుగోడు ద్వారా కూడా ఇవాళ రాయలసీమకి సాగునీరు, త్రాగునీరు కూడా వారం రోజుల నుంచి కూడా అందుతూ ఉంది. కాకపోతే ఏదైతే హంద్రీనివా మాత్రం మరి ఏదైతే వారం రోజుల క్రితం విడుదల చేయమన్నప్పటికీ కూడా ఇంకా అక్కడ కొంత నిర్లక్ష్యంగా అధికారులు కొంత వ్యవహరించినటువంటి పరిస్థితి కూడా మా దృష్టికి వస్తుంది. ఏదైతే గత ప్రభుత్వ వాసనలు ఇంకా పోనటువంటి అధికారులు ఇంకా మోస పద్ధతిలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరిని మార్చుకుంటూ ముందుకెళ్తామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఒక పక్క వరదలు ముంచెత్తినా కూడా కనీసం ఆ రోజున్నటువంటి మంత్రులు గాని, ఆ రోజున్నటువంటి ముఖ్యమంత్రి గాని, ఆ రోజున్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు గాని కనీసం అధికారులతో సైతం పెన్షన్ల పంపిణీ ప్రక్రియలో జిల్లా కలెక్టర్లు పాల్గొనాలని ఏపీ సీఎస్ నీరబ్ కుమార్ ఆదేశించారు. బాపట్ల జిల్లా కలెక్టర్లతో వెలగపూడి సచివాలయం నుంచి వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెన్షన్ల పంపిణీలో అక్రమాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించాలన్నారు. గత నెలలో జరిగిన సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
తల్లి పిల్ల కాంగ్రెస్ పేరిట ఏపీ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినాకర్ పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. విజయవాడ బీజేపీ కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని విభజించి కాంగ్రెస్ సర్వనాశనం చేసిందంటూ దుమ్మెత్తిపోశారు. బీజేపీ ప్రస్తుతం ఏపీని ఆదుకుంటుందని, అమరావతితో పాటు రైల్వే లైన్ కోసం నిధులు కేటాయించిందని ప్రశంసలు కురిపించారు. ఎవరైతే అశాస్త్రీయ రాష్ట్ర విభజనానికి మూల కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు పునర్విభజన చట్టం, ఏపీ పునర్విభజన చట్టాన్ని రాయటానికి, అందులో ఉన్నటువంటి ప్రొవిజన్స్ని ఇన్కార్పొరేట్ చేయడానికి మూల కారణమైనటువంటి వ్యక్తి ఎవరంటే జైరాం రమేష్, రెండోది చిదంబరం. వీళ్ళిద్దరూ కీలక పాత్ర. మూడో వ్యక్తి వీరప్ప మొయిలీ. సరే, వీరప్ప మొయిలీ ఇప్పుడు ప్రస్తుతం ఆయన యాక్టివ్గా లేరు. చిదంబరం గారు అట్లాగే జైరాం రమేష్ గారు ఇద్దరు కూడా ఈరోజు కూడా రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీలో చురుగ్గానే ఉన్నారు. విభజన చట్టం, అశాస్త్రీయ విభజన ఏదైతే తలుపులు మూసి ఆ రోజు విభజన చేసిందో కాంగ్రెస్ పార్టీ, అశాస్త్రీయంగా చేసినటువంటి విభజనలో పొందుపరిచినటువంటి అంశాలు చెల్లని చెక్కులాగే చేశారు. ఒక్కొక్క అంశాన్ని మీరు కనుక గమనించినట్లయితే ఇవాళ ఆయన వచ్చి మాట్లాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ హామీలు ఇప్పుడు ఏదైతే నిధులు గురించి ప్రస్తావించారో చెల్లని చెక్కు అని బ్లంకెట్గా, అసలు ఆయన ఏం చేశాడు, ఆయన ఆధ్వర్యంలో విభజన చట్టంలో ఏం జరిగింది, ఆ అంశాలన్నింటినీ ఎలాగా సవరించుకొని ఇవాళ ఒక్కొక్క పని కార్యదీక్షగా కార్యాచరణలో ముందుకి నరేంద్ర మోడీ గారు ఎలా వెళ్తున్నారనేటటువంటి అంశాన్ని ప్రజలకి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. తల్లి కాంగ్రెస్ ఏదైతే ఉందో చక్రవ్యూహ కబంధ హస్తాలతో రాష్ట్రం నలిగిపోయింది. పిల్ల కాంగ్రెస్ చక్రబంధనాలతో 2019-24 మధ్య రాష్ట్రం యొక్క రెక్కలు విరిగిపోయాయి. కాంగ్రెస్ పార్టీ ఏదైతే అశాస్త్రీయంగా రాష్ట్ర విభజన చేయటమే కాకుండా ఏపీ పునర్విభజన చట్టాన్ని అస్తవ్యస్తంగా తయారు చేయటం వెనక జైరాం రమేష్ మరియు చిదంబరం గారుల పాత్ర ఎప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరిచిపోరు. ప్రభుత్వ అధికారులపై దాడి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని గురజాల డీఎస్పీ శ్రీనివాసరావు హెచ్చరించారు. మంగళవారం సాయంత్రం స్థానిక రూరల్ సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వెల్దుర్తి మండలంలో అటవీశాఖ అధికారులపై గిరిజనులు దాడి చేసి గాయపరిచారని పేర్కొన్నారు. ఈ ఘటనలో ఇప్పటికే 5గురిని అరెస్టు చేసినట్లు వివరించారు. 9 మందిపై కేసు నమోదు చేశామన్నారు. సమయం పాటించమని చెప్తున్నాం. ఏదంటే ఉన్నతాధికారులు మేము తప్పు చేస్తే మా పై అధికారులు మా మీద యాక్షన్ ఇస్తామని చెప్తా ఉన్నాం. కాబట్టి అవకాశాన్ని ఉపయోగించుకోండి. కొంచెం జనాలందరూ కూడా మీ ద్వారా కొంచెం తెలియపరచాల్సిందిగా కోరుతున్నాం. కొంచెం మనకి పర్టికులర్గా వెదురు ఏరియాలో ఫారెస్ట్ ఏరియా ఎక్కువగా ఉంది. అక్కడ రకరకాల ఫారెస్ట్ మీద ఆధారపడతారు, చాలా మంది ఆధారపడి. అదేవిధంగా చుట్టుపక్కల కూడా బంగారు తిరిగి కాకినాడ ఏరియాలో కూడా అడవుల్లో ఉన్న ఎక్కువ ఉన్నాయి. కాబట్టి తరచు కొన్ని సంఘటనలు జరుగుతున్నాయని మా దృష్టిలో కూడా ఉంది. గతంలో కూడా జరిగింది. కొంత అసాల్ట్ చేశారు, కొంతమంది చంపేయడం జరిగింది. వాళ్ళందరినీ కొంతమంది పెట్టి వాళ్ళందరూ కూడా లైఫ్ సెక్షన్ యూత్ ఖైదు చేయించడం జరిగింది. అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకొని క్షణిక విషయంలో ప్రభుత్వ ఉద్యోగుల మీద దాడికి పాల్పడటం మాత్రం ఇప్పుడున్న చట్టాల ప్రకారం కూడా సీరియస్ యాక్షన్ ఉంటుందని మీ అందరిలో తెలియజేస్తుంది. గమనించవలసింది కూడా ఈ కేసులో అయితే ప్రస్తుతానికి ఒక 5 అరెస్ట్ చేసి కోర్టుకు పంపడం జరిగింది. అందులో కోర్టు వాళ్ళు 4కి బెయిల్ ఇచ్చినారు. ఒక అతనికి మాత్రం 12వ తారీఖు దాకా రిమాండ్ ఇచ్చినారు. వాళ్ళు ప్రస్తుతం వెళ్ళారు. అదేవిధంగా దానికి సంబంధించి ఒక లాండ్ ఆర్డర్ కేసు ఒకటి అందులో కూడా ముద్దాలుగా ఉన్నారు 10 మంది. ఇప్పుడు ప్రస్తుతం 4 ముద్దాలు పెట్టారు. అందులో 10 మంది ఆ తర్వాత ఉన్నటువంటి పేర్లు అయితే మనం పెట్టలేదు, కానీ ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది. వాళ్ళు కూడా వచ్చినాక ప్రకారం వాళ్ళ మీద వాళ్ళు ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న ఆషాఢ మాసోత్సవాలు తుది దశకు చేరుకున్నాయి. ఈ నెల 6న ప్రారంభమైన ఆషాఢ మాసోత్సవాలు ఆగస్టు 4వ తేదీతో ముగియనున్నాయి.
ఉత్సవాలు ముగింపు దశకు చేరుకోవడంతో ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు భక్త బృందాలు ఇంద్రకీలాద్రికి తరలివచ్చి అమ్మవారికి సారె సమర్పిస్తున్నారు. సారె తీసుకువచ్చిన బృందంతో కలిసి ఈవో రామారావు అమ్మవారిని దర్శించుకున్నారు. మంత్రాలయం మండలం మాధవరం సమీపంలో గురు రాఘవేంద్ర ఫేజ్ 2 ప్రాజెక్టులో జరిగిన సంఘటనపై సిఐడి విచారణ జరిపించాలని టీడీపీ జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం మాధవరం వద్ద ధ్వంసం చేసిన పంప్ హౌస్ను తిక్కారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఘటనపై సిఐడి విచారణ జరిపి దోషులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మెనూరుకు సంబంధించి ఆయనకు ఒక మానస పుత్రిక ఉంది. అదే గురు రాఘవేంద్ర పులికర్మ. పెద్ద పెద్ద ప్రాజెక్టులు 10 టీఎంసీలు 20 టీఎంసీలు 30 టీఎంసీలు ఇన్ని ఇచ్చినా గుక్కెడు నీళ్లు లేని మా దగ్గర పుట్ట చేతి పట్టుకొని బతికేదానికి మేము పోయేటోళ్ళ దగ్గర ఈ లిఫ్ట్ ఇరిగేషన్ల పేరుతో గురు రాఘవేంద్ర పేరుతో దాదాపుగా గ్యాప్ అప్ అంటే ఒక 60,000 ఎకరాలకి అంటే ఎల్ఎల్సి బంద్ అయితే పులికర్మ నుంచి 26,400 ఎకరాలకి చేసిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. అలాగే 4,700 ఎకరాలకు అంటే నిన్న కొంతమంది ఎవరు చేశారో తెలియదు కానీ ఆ స్కీమ్ అంతా ధ్వంసం చేశారు. గురు రాఘవేంద్రని 4,700 ఎకరాలకి నీళ్లు పారుతాయి, నదిలో నీళ్లు పోతా ఉన్నాయి. ఇవన్నీ చూసి చంద్రబాబు నాయుడు గారు లిఫ్ట్ ఇరిగేషన్లు ఎంత ఖర్చు అయినా కూడా ఇచ్చి చేసినటువంటి ఘనత ఆయనకుంది. మరి ఎవరికి ఏం కక్ష ఉందో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే మేము లిఫ్ట్లు తయారు చేస్తాం. ఊదూరు అయితేనేం, మంత్రాలయం అయితేనేం, చట్నహళ్ళి అయితేనేం, అలాగే మాధవరం 1 and 2 అయితేనేం, దిద్ది స్కీమ్ అయితేనేం, పులికనం అయితేనేం, దాదాపు 7 పెద్ద లిఫ్ట్లు, అలాగే కుమ్ములూరు క్యాంప్ అయితేనేం. లిఫ్ట్లు అనగానే చంద్రబాబు నాయుడు ఈరోజు గుర్తుకొస్తాడు. డిపిఆర్, శాంక్షన్, అలాగే ఎగ్జిక్యూషన్, గ్రౌండ్ చేసి రైతులు నిలిచేటువంటి చరిత్ర ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఏమైందో తెలియదు కానీ కాపర్ దొంగలు కాదు, ఆయిల్ దొంగలు కాదు, ఒక కక్షత పెట్టుకొని ఆ స్కీమ్ అంతా ధ్వంసం చేశారు. దానికి పోలీసు అధికారులు ఈ కేసుల్ని మేము కోరుకునేది ఏమంటే సిఐడికి ఇవ్వమని చెప్పి కోరుకుంటున్నాం. రాజకీయంగా వాడు ఎంత పెద్దవాడన్నా కానీ, వాడు ఎంత ఏ పార్టీ వాడన్నా కానీ, లేక వాడు దొంగలు ఎవడన్నా కానీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎందుకంటే మా రైతాంగం నష్టపోతే మా తెలుగుదేశం పార్టీ మేము ఊపుకునే పరిస్థితిలో లేము. ఎందుకంటే ఎక్కడ చంద్రబాబు నాయుడికి పేరు వస్తుంది, ఎక్కడ తెలుగుదేశానికి పేరు వస్తుంది అనే ఉద్దేశంతోనే ఇవన్నీ చేశారు. 2014 నుంచి 19లో కోట్ల రూపాయలు నేను తీసుకొని వచ్చాను. అప్పుడు ఉన్నటువంటి అధికారులు అంత సహకరించారు. పులికర్మ కంప్లీట్ చేశాం. ఇప్పుడున్న స్కీములు కల్లా చేశాం. ఇక్కడ కరెంటు కావాలి 5 ఎకరాలు అంటే ఈ అమర్నాథ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలో ₹1 ఇవ్వకుండా ఇంకా 5 ఎకరాలు మేము ల్యాండ్ ఇచ్చి 33 kV మనం పవర్ కావాలి కాబట్టి 133 kV చెప్పేసి సబ్స్టేషన్ మేము ల్యాండ్ ఇచ్చాం. ఇచ్చి ఈ స్కీములలో గ్రౌండ్ వేయడానికి ఉపయోగపడ్డాయి. ఇంత మేము చేస్తే తెలుగుదేశం. అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబుతో మాట్లాడి రాష్ట్ర వ్యాప్తంగా పేకాట క్లబ్బులు తెరిపిస్తామని తెలిపారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ పాత ఎస్పీతో మాట్లాడడం జరిగిందని కూడా చెప్పారు. ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పేకాట ఆడకపోవడం వల్ల మనిషి జీవితకాలం తగ్గిపోయిందని తెలిపారు. కరోనా టైంలో పేకాట ఆడకపోవడం వల్ల 22 మంది రిటైర్డ్ ఉద్యోగులు మరణించారని పేర్కొన్నారు.
20 days బ్యాక్ రిటైర్ ఆఫీసర్ అంతా వచ్చి ఇట్లా నాకు బ్యాక్ ఆమెలేదు దాదాపు 4 years అయితే తీసేసి కలెక్టర్ గారితో మాట్లాడి ఈ క్లబ్లు ఓపెన్ చేయించమని చెప్పేసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. అది నాట్ ఓన్లీ అనంతపూర్, చాలా స్టేట్ లో మొత్తం క్లబ్లు చేశారు. సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి దీన్ని సాల్వ్ చేస్తామని చెప్పి కరోనా టైంలో ఫ్యాకల్టీ దాదాపు రిటైర్డ్ ఎంప్లాయీస్ లైఫ్ స్పాన్ తగ్గిందని చెప్పేసి చాలా మంది తెలియజేయడం జరిగింది. లైఫ్ స్పాన్ లో న్యూస్ అని చెప్పేసి అదే విషయం కలెక్టర్ గారు అలాగే పాత ఎస్పీ గారి దగ్గరికి నేను సుధాకర్ బాబు గారు వెళ్లి క్లబ్ విషయం గారికి తెలియజేయడం జరిగింది. ఆన్లైన్ సేమ్ ఇలాగే అనంతపూర్ క్లబ్ ఒకటే కాదు, మొత్తానికి క్లబ్లను బ్యాకప్ చేశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని 5వ డివిజన్ క్రీస్తు రాజాపురం సుందరమ్మ వీధిలో కొండ ప్రాంతం వాసుల మంచినీటి సమస్యపై ఎమ్మెల్యే గద్దె రామమోహన్ బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం కొండ ప్రాంతాలను నిర్లక్ష్యం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రీస్తు రాజాపురం కొండ ప్రాంతానికి నిధులను వినియోగించకుండా ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందని మండిపడ్డారు. ఇది కొండ ప్రాంతం మొట్టమొదటి చెబుతా ఉన్నాను. కొండ ప్రాంతంలో ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సి ఉంది. ఇవాళ అక్కడ ప్రజలు చెబుతా ఉన్నారు, రాత్రిపూట 12 నుంచి తెల్లారి 4 వరకు నీళ్లు వచ్చే పరిస్థితి ఉంది. ఆ టైంలో కింద ఉన్నాళ్ళేమో మోటార్ లాంచ్ చేసేసి వాళ్ళు నిద్రపోతా ఉన్నారు. ట్యాంకులు నిండినా కూడా మోటార్లు ఆపట్లేదు. పైన వాళ్ళకేమో నీళ్లు రావట్లేదు. వాళ్ళు 5-6 గంటలు ఉన్నా కూడా ఒక బకెట్ నీళ్లు పట్టుకోవడానికి తెల్లారిపోతుందని చెప్పే పరిస్థితులు ఉన్నారు. అందుకే నారా చంద్రబాబు నాయుడు 2014-19 ఈ కొండ మీద 2 వాటర్ ట్యాంకులు కట్టిస్తుంది, పూర్తి చేయడం జరిగింది. పబ్లిక్ నీళ్లు ఇవ్వడం జరిగింది. మూడోది ఈ ప్రాంతంలో శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. ఆ రోజున అపోజిషన్ ఫ్లోర్ లీడర్ గాను లేదా అపోజిషన్ కార్పొరేటర్ గా ఉన్న భవకుమార్ గారు కూడా సమక్షంలోనే శంకుస్థాపన చేశాం. కాంట్రాక్టర్ అలాట్ చేశాం. కాంట్రాక్టర్ కొంచెం పని కూడా చేశాడు. 2019లో ఈ ప్రభుత్వం రాగానే వీళ్ళు ఏం చేశారంటే 25% లోపు జరిగిన పనులున్న కాంట్రాక్టర్ అని బంద్ చేయమన్నారు. దాంట్లో అది బంద్ పడిపోయింది. ఈ 5 సంవత్సరాల బంద్ ఏదైతే చేశారో అది ఇప్పటి వరకు అదే కొనసాగింది తప్ప కొంచెం ఒక ట్యాంక్ కడదామనే ఆలోచన కానీ లేదా ట్యాంక్ కడదామన్న ఆ గవర్నమెంట్ మీద క్రెడిబిలిటీ లేక టెండర్లు వేసేవాళ్ళు లేక అది ఆగిపోవడం. ఏదేమైనా కూడా వీళ్ళకి ట్యాంక్ నిర్మాణం కాలేదు, చుక్క నీరు పెరగలేదు. ఇవాళ మేము రాగానే మొట్టమొదటిగా ఆలోచన చేసింది ఏంటంటే ఇంకా కొండ ప్రాంతం ఎక్కడైతే నీళ్ళ అవసరం ఉందని, ఈ ప్రాంతంలో అయితే ఇంకా 2 ఓవర్ ట్యాంకులు కట్టినా కూడా సరిపోని పరిస్థితి. ఇమ్మీడియట్ గా మొట్టమొదటి ఓవర్ ట్యాంక్ నిర్మాణం చేసి వీళ్ళందరికీ నీళ్లు ఇవ్వాలి. నా యొక్క కోరిక అయితే కొండ ప్రాంతం వాళ్ళకి 20. శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన ఆలయంలో ఆడి కృతిక వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం సాయంత్రం శ్రీవల్లి దేవసేన సమేత చెంగల్వరాయల స్వామి సుందరంగా వివిధ రకాల పుష్పాలతో ఆభరణాలతో చక్కగా అలంకరించి ఆలయంలోంచి స్వామివారు బయలుదేరి నారద పుష్కరిణి వద్ద స్వామివారి ఉత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో ఎస్ఎస్ఎన్ మూర్తి, ఆలయ అధికారులు, భక్తులు పాల్గొన్నారు. కొవ్వూరులోని ఎస్సీ బీసీ వసతి గృహాలను ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన వసతి గృహం స్టోర్ రూంలో నిత్యావసర సరుకులను పరిశీలించారు. అనంతరం విద్యార్థులకు నాణ్యమైన రుచికరమైన భోజనాలు అందించాలని నిర్వాహకులు సూచించారు.
కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. మైనారిటీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పేదరికం అనేటువంటిది అడ్డు కాకూడదని చెప్పిన ఆలోచనతోటి తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత అన్న నందమూరి తారక రామారావు గారు ఈ రాష్ట్రంలో సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ కానీ, గురుకుల పాఠశాలలు కానీ, పూర్వం కొన్ని హాస్టల్స్ ఉన్నప్పటికీ కూడా వాటికి బిల్డింగులు లేకోకుండా, సరైన వసతుల సౌకర్యం లేకోకుండా పిల్లలు ఉండే పరిస్థితి ఉండేది. కానీ తెలుగుదేశం పుట్టిన తర్వాత ఆనాడు ఉన్నటువంటి ఎమ్మెల్యే కృష్ణబాబు గారి యొక్క ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గంలో ఇక్కడ బిల్డింగ్స్ నిర్మాణం చేయటం, ఆ తర్వాత మళ్ళా తిరిగి టీవీ రామారావు గారు ఉన్న టైంలో కూడా కొంత రిపేర్లు కూడా చేయటం అప్పట్లో జరిగింది. అది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి బిల్డింగ్స్ రిపేర్లకు గానీ, తర్వాత అది కొత్త బిల్డింగ్లు గానీ నోసుకున్న పరిస్థితి ఎక్కడ కూడా కనపట్లేదు. ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పక్క ప్రభుత్వ కళాశాలలు గానీ, పాఠశాలలు గానీ, వసతి గృహాల గురించి గానీ ఒక్కసారి వాటిని విజిట్ చేయాలని చెప్పిన ఆలోచనతో చేస్తూ ఉంటే ఎస్సీ బాలికల హాస్టల్ చూసుకున్నట్లయితే కనుక ఎప్పుడు కూలిపోతామో అన్నటువంటి విధంగా పరిస్థితి ఉంది. పెచ్చులు ఊడిపోతూ, వాటర్ అంతా కూడా సమాయించి గోడల్లోనూ స్మెల్ వచ్చేస్తూ ఏ రోజున కూలిపోతుంది బిల్డింగ్ అన్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్న పరిస్థితి ఉంది. అరాకొరా సౌకర్యాలతో పిల్లలందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ బిల్డింగ్ సరిగా లేదు కాబట్టి అడ్మిషన్స్ కూడా తగ్గిపోతున్న పరిస్థితి ఉంది. వర్షాకాలంలోనే జూన్ మాసంలోనే కొత్త అడ్మిషన్స్ మొదలవుతాయి కాబట్టి ఆ వర్షాకాలంలో తల్లిదండ్రులు వచ్చిన తర్వాత బిల్డింగ్ చూస్తే ఇది ఎప్పుడు కూలిపోతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు పిల్లలు జాయిన్ చేయడానికి కూడా భయపడి జాయిన్ చేయట్లేదు. ఉన్న పిల్లలు కూడా బిక్కు అంటూ కూడా ఏ రోజుని ఈ యొక్క భవనం కూలిపోతుందో ఏంటనేటువంటి విధంగా కూడా ఈ రోజుని పిల్లలు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఇక్కడ ఉంది. అదే కాకుండా పిల్లలకు రావాల్సిన గత ప్రభుత్వంలో పిల్లలకు రావాల్సినటువంటి పుస్తకాలు గానీ, బ్లాంకెట్స్ గానీ, పెట్టెలు గానీ, ప్లేట్లు గానీ, కాస్మెటిక్స్, ఇవాళ కాస్మెటిక్స్ అనేటువంటిది ఆడపిల్లలకి చాలా ఇంపార్టెంట్. కాస్మెటిక్స్ అంటే ప్రతి నెల కూడా పిల్లల కోసం వాళ్ళ కొబ్బరి నూనెకి గానీ, సబ్బులకు గాని, స్నానం చేయడం సబ్బులకు గాని, బట్టలు ఉతుక్కోవడానికి సబ్బులు గాని, కుంకుడుగాయలు గాని, మంచినూనె గాని, రిబ్బన్స్ గాని, కార్డులు గాని, బొట్టులు గాని కోసం ప్రభుత్వం నెలకి 160 రూపాయలు ఈ యొక్క కాస్మెటిక్ ఛార్జీస్ ఇవ్వాలని చెప్పినా కూడా పూర్వం నుంచి కూడా అనేక మంది ముఖ్యమంత్రులు మారుతున్నా గానీ అవి ఎక్కడ కూడా పెండింగ్ లేకుండా ఇస్తున్న పరిస్థితి ఉంది. కానీ వాళ్ళ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 సంవత్సరాల నుంచి రావటం మానేసి బాలల్లో మాదక ద్రవ్యాల వినియోగ నివారణపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అన్సారియా అధికారులను ఆదేశించారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం నిర్వహించిన జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశంలో కలెక్టర్ పాల్గొన్నారు. హాస్టల్స్ విద్యార్థులకు మాదక ద్రవ్యాల వినియోగం వలన కలిగే అనర్థాలను వివరించి విద్యాశాఖ అధికారులకు సూచించారు. వాళ్ళ డిసిప్లిన్, వాళ్ళ బిహేవియర్ ఇవి అన్ని కూడా చూసుకోవాల్సిన బాధ్యత కన్సర్న్ హెచ్ఓడీస్. ఈ కెనాట్ టెల్ వాళ్ళ పోలీస్ వచ్చి చూడాలి. పోలీస్ 10 days 24/7 అక్కడ ఇన్స్టిట్యూషన్ లో కూర్చొని ఎలా చూస్తారు? ఆ పని చేయడానికి మీరు వాడుతున్నారు. చేంజ్ యువర్ యాటిట్యూడ్. వీ మే థింక్ దట్ ఇది ఏంటి ఇష్యూ, పెద్ద ఇష్యూ, ఇక్కడ మీటింగ్ వచ్చాము వెళ్ళిపోతాము, ఏదో ఒక ఎక్స్ప్రెషన్. దట్ షుడ్ నాట్ బి యువర్ యాటిట్యూడ్. ఎవరెవరు ఇక్కడ ఉన్నారో నోట్ చేసుకోండి. ఎవ్రీ 3 months దిస్ మీటింగ్ అనేది కంటిన్యూస్ గా ఏదైతే చిల్డ్రన్ దే ఆర్ వెరీ ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ దోస్ చిల్డ్రన్ హూ ఆర్ ఇన్ ది హాస్టల్స్. వాళ్ళకి ఎక్కువ ఈ ఆపర్చునిటీ అవకాశం ఉంటుంది. ఇటువంటి వారిని మీరు సరిగా మానిటర్ చేసి మీ ఇంటిలో ఉన్న మీ పిల్లల్ని మీరు ఎలా చూస్తారు, ఎంత మానిటరింగ్ చేస్తారు, అలానే మీరు హాస్టల్స్ లో ఉన్న పిల్లలకు మీరు మానిటర్ చేసుకోవాలి. నథింగ్ ఇస్ వారు వార్డెన్స్ నాలెడ్జ్ లేకుండా ఏమి చేయరు, తీసుకోవాలి. రైట్ ఆఫ్టర్ దిస్ మీటింగ్ యూ హ్యావ్. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో సర్వనాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని, అందుకే ప్రజలు ఎన్నికల్లో ఆయనకు తగిన బుద్ధి చెప్పారని కడప ఎమ్మెల్యే మాధవి పేర్కొన్నారు. కడపలో ఆమె పలు చౌక ధరల దుకాణాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జగన్ ప్రజా వ్యవస్థకు పనికిరారని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీయాలని, పెట్టుబడులు రాకుండా చేయాలని ఢిల్లీలో ధర్నా చేశారని విమర్శించారు.
मंगल्ये शिवे सर्वार्थसाधिके नेत्र्यम्बके देवी नारायणि नमोस्तुते कर्पूरमङ्गलनीराजनं दर्शयामि नमस्करोमि ओके मैडम ओके रेडी ఈరోజు మీరు ముఖ్యంగా గమనిస్తే తెలుగుదేశం పార్టీ మహిళలకు ఎంత సపోర్ట్ ఉంటుంది, మహిళా సంక్షేమం కోసం, మహిళా స్వావలంబన కోసము, సాధికారత కోసము, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసము, వాళ్ళని ఆర్థికంగా వాళ్ళకు తోడుండాలనేది స్వర్గీయ ఎన్టీ రామారావు గారి లక్ష్యము. ఈరోజు మనకు ఆడోళ్ళకి ఆస్తి హక్కు కూడా ఎన్టీ రామారావు గారే తేవడం జరిగింది, అందరికీ తెలిసి విషయము. ఆ తర్వాత డ్వాక్రా పథకం అని మొదలుపెట్టేసి చంద్రబాబు నాయుడు గారు మహిళా సంక్షేమం కోసం ఎంత పాటుపడ్డారో తెలుసు. ఆయన మానస పుత్రిక డ్వాక్రా అనేది. ఆ తర్వాత మహిళలకి ఎన్నో సంక్షేమ పథకాలు, మహిళలకి ప్రాధాన్యత. ఈరోజు కడప నియోజకవర్గంలో ఓ మహిళగా నాకు అవకాశం ఇచ్చి ఇక్కడ మహిళ అవసరం ఉంది అనేసి గుర్తించిన మొట్టమొదటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఆయన అడుగుజాడుల్లో మేము కూడా వెళ్తూ కడప నియోజకవర్గంలో ఈ యొక్క రేషన్ షాపులు పేద బలుగు బలహీన వర్గాల కోసము వాళ్ళకి తక్కువ సరసమైన ధరల్లో వాళ్ళకి నిత్యావసర సరుకులు తీసుకొచ్చే విధంగా పెట్టిన రేషన్ షాప్లో ఎక్కువగా మహిళలకు ప్రాధాన్యం ఇస్తూ మహిళలతో ముందుకెళ్తున్నాము. ఈరోజు మీరు గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చూస్తే ఎలా ఉంది, అంతకుముందు 14-19 సంవత్సరంలో ఎలా ఉంది అనేది ముఖ్యంగా గమనిస్తే 14-19 సంవత్సరంలో రేషన్ షాపులలో రాగి పిండి, గోధుమ పిండి, గోధుమలు, ఉద్దిపప్పు, శనగపప్పు, ఆయిల్ అన్నీ ఇచ్చేవాళ్ళు. ఈరోజు ఈ 19 నుంచి 24 వరకు బియ్యం ఒక్కటే ఇస్తున్నారు. ముఖ్యంగా గమనించాల్సిందంటే ఈ బియ్యం కూడా ప్రధానమంత్రి దగ్గర నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే 5 కిలోల పర్సన్కి వచ్చే బియ్యాన్ని వీళ్ళు జగన్మోహన్ రెడ్డి తన బొమ్మ వేసుకొని ఈయనేదో ఆయన ఇంట్లో సొమ్ము తీసుకొచ్చేసి జనాలకి ఇస్తున్నట్టు ఒక రకమైన ఒక అపోహ క్రియేట్ చేస్తూ బండ్లో పెట్టి బండ్లలో బొమ్మలు వేసేసి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.